నీకే చెప్తున్నా, నీ స్టోరీకి నువ్వే క్రియేటర్ ఉంటావు. ఆబ్వియస్లీ నీ స్టోరీలో ఎంతోమంది రావడం పోవడం, కొంతమంది వల్ల నీ లైఫ్లో సాడ్నెస్ రావడం, కొంతమంది వల్ల నీ లైఫ్కి హ్యాపీనెస్ రావడం. సో సాడ్నెస్ వచ్చినప్పుడు దాన్ని భరిస్తున్నావు, హ్యాపీనెస్ వచ్చినప్పుడు కూడా ఆబ్వియస్లీ దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. సో సడన్గా హ్యాపీనెస్ పోయి ఓన్లీ సాడ్నెస్ ఏ మిగిలిపోయింది అంటే దాన్ని నువ్వు ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అది నీ స్టోరీ. నీ స్టోరీలో ఇంకోడో వచ్చి నీకు హ్యాపీనెస్ ఇస్తాడు, నిన్ను సెట్ చేస్తాడు అని ఉండదు ముచ్చట. నీకు నువ్వే బయటికి రావాలి, నీకు నువ్వే తెలుసుకోవాలి. ఏమనంటే ఒకప్పుడు ముచ్చట అట్లుండే, ఇప్పుడు ముచ్చట ఇట్లుంది. దేనికైనా నన్ను నేను అడ్జస్ట్ చేసుకొని అలవాటు అయిపోవాలి. అంతే లైఫ్. అలవాటు కాకపోతే ఇక గుడిసిపోవాల్సిందే జీవితం మొత్తం. రైట్.